హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఈస్టర్ అండి. అండ్ ఆల్సో ఈరోజు మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది మెగా డిఎస్సి కోసం. ఎవరైతే మెగా డిఎస్సికి చాలా రోజుల నుంచి ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు కదా, సో వాళ్ళకి ఇది ఒక మంచి టైం అని చెప్పొచ్చు. ఈ రోజుల నుంచి మే 15th వరకు టైం ఉందండి అప్లై చేసుకోవడానికి. ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, ఎవరైతే ఈ నోటిఫికేషన్ గురించి ఈగర్గా వెయిటింగ్లో ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో ఇది మనకి ఛానల్‌లో నాకు చెప్పాలనిపించింది ఈ అప్డేట్‌ని. అందుకని నేను మీకు షేర్ చేస్తున్నాను. అండ్ మరి ఈరోజు మన టాపిక్‌లోకి వెళ్తే, లాస్ట్ వీడియోలో మనం సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ అంటే ఏంటి? అసలు సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? అనేది మనం డిస్కస్ చేసాం కదా! అండ్ బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ మనం చెప్పడం జరిగింది. ఈ వీడియోలో ఏంటంటే అసలు సాఫ్ట్‌వేర్ అనేది ఎన్ని రకాలుంటాయి? సాఫ్ట్‌వేర్‌లో అసలు బగ్స్ అనేవి ఎందుకొస్తాయి? అండ్ సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఎన్ని రకాలు ఉంటాయనేది మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్‌వేర్‌లో టైప్స్ ఏంటి? సిస్టమ్ సాఫ్ట్‌వేర్ ఉంటుంది, ప్రోగ్రామింగ్ సాఫ్ట్‌వేర్ ఉంటుంది, అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ ఉంటుంది. సిస్టమ్ సాఫ్ట్‌వేర్ నథింగ్ బట్ టెల్స్ అబౌట్ ది సిస్టమ్. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్‌లో మనకి ఎంఎస్ ఆఫీస్ కానీ, లేకపోతే నోట్ ప్యాడ్ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా! సో దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసేదాన్ని సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ డివైస్ డ్రైవర్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా. అండ్ ప్రోగ్రామింగ్ సాఫ్ట్‌వేర్ అంటే ఏంటంటే డీబగ్గర్స్, ఇంటర్ప్రిటర్స్‌ని ప్రోగ్రామింగ్ సాఫ్ట్‌వేర్ అంటారు. అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ వచ్చి వెబ్ అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్ ఎక్సెట్రా. అండ్ దీంట్లో వచ్చి ఈ సాఫ్ట్‌వేర్‌లో కంపెనీస్ ఉంటాయి కదా! అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆహ్, ఇన్ఫోసిస్ గానీ, విప్రో గానీ, టీసీఎల్ గానీ ఇట్లాంటివి ఉన్నాయి కదా! సో ఇట్లాంటి కంపెనీస్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటారనమాట. బేస్డ్ సాఫ్ట్‌వేర్ కంపెనీస్. అంటే ఏంటంటే స్పెసిఫిక్ కస్టమర్ కోసం మాత్రమే సాఫ్ట్‌వేర్‌ని ప్రిపేర్ చేస్తారనమాట. అంటే ఈ కంపెనీకి ఏ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకొని మనకు సాఫ్ట్‌వేర్ ప్రిపేర్ చేయాలి. అట్లాంటి కంపెనీసే ఈ విప్రో, ఇన్ఫోసిస్ అండ్ టీసీఎల్ లాంటివి. అండ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏంటంటే బేస్డ్ ఆన్ ది మార్కెట్ రిక్వైర్మెంట్. అంటే మార్కెట్‌లో మనకి ఏది ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మన సాఫ్ట్‌వేర్ ప్రిపేర్ చేస్తారు. దాన్ని ప్రొడక్ట్ బేస్డ్ సాఫ్ట్‌వేర్ కంపెనీస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఎక్సెట్రా. అసలు ఈ సాఫ్ట్‌వేర్‌లో మనకి బగ్స్ అనేవి ఎందుకొస్తాయి? 100% బగ్ ఫ్రీ ప్రొడక్ట్‌ని, బగ్ ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ని మనం కస్టమర్‌కి డెలివర్ చేయలేము గానీ, అప్రాక్సిమేట్ 80-90% బగ్ ఫ్రీ ప్రొడక్ట్‌ని మనం బగ్ ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ని గానీ మనం కస్టమర్‌కి డెలివర్ చేయొచ్చు. సో, అసలు బగ్స్ అనేవి సాఫ్ట్‌వేర్‌లో ఎందుకొస్తాయి? దాని రీజన్స్ ఏంటి? ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ వచ్చి మనకు కొన్ని రిక్వైర్మెంట్స్ చెప్తారండి. ఈ రిక్వైర్మెంట్స్ నా సాఫ్ట్‌వేర్‌లో కావాలి అనేసి. సో, ఆ రిక్వైర్మెంట్స్ అనేవి వాళ్ళు ఫస్ట్ చెప్పిన రిక్వైర్మెంట్స్‌నే వాళ్ళు కంటిన్యూ చేయకుండా మధ్యలో నాకు ఇంకో రిక్వైర్మెంట్ కావాలని యాడ్ చేయడం వల్ల గానీ, లేదంటే ఈ రిక్వైర్మెంట్ అవసరం లేదని డిలీట్ చేయడం వల్ల గానీ, ఇట్లాంటి ప్రాసెస్ అనేది ఏదైతే జరుగుతుందో అంటే చేంజింగ్ ద రిక్వైర్మెంట్స్ బిట్వీన్ ద ప్రాసెస్. దానివల్ల బగ్స్ రావచ్చు. అండ్ ఆల్సో ఎవరైతే ఈ టెస్టర్స్ ఉంటారో సాఫ్ట్‌వేర్ టెస్ట్ చేసేవాళ్ళు క్వాలిఫైడ్ టెస్టర్స్ కాకపోవుండొచ్చు. అంటే వాళ్ళు స్కిల్ లేకపోవడం వల్ల వాళ్ళు సరిగ్గా టెస్ట్ చేయకపోవడం అయ్యుండొచ్చు. అండ్ ఆల్సో ఎప్పుడైతే మన కస్టమర్‌కి, కంపెనీస్‌కి కమ్యూనికేషన్ ఉండదో, మిస్‌కమ్యూనికేషన్ ఆర్ నో కమ్యూనికేషన్ అట్లాంటివి ఉంటాయో, అట్లాంటివి ఉండడం వల్ల మనకి బగ్స్ అనేవి రావచ్చు. అండ్ ఆల్సో ప్రోగ్రామింగ్ ఎర్రర్స్ ఉండొచ్చు. అండ్ ఆల్సో సాఫ్ట్‌వేర్‌లో కాంప్లెక్సిటీ అంటే ఆహ్, ఎక్కువగా కాంప్లికేషన్స్ అనేవి ఉండొచ్చు. వీటి వల్ల సాఫ్ట్‌వేర్‌లో అనేది బగ్స్ అనేవి వస్తాయండి. అండ్ ఆల్సో అసలు సాఫ్ట్‌వేర్‌లో టర్మినాలజీలో హ్యూమన్ మిస్టేక్ అంటే ఏంటి? బగ్స్ అంటే ఏంటి? డిఫెక్ట్ అంటే ఏంటి? ఎర్రర్ అంటే ఏంటి? ఫెయిల్యూర్ అంటే ఏంటి? మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. యాక్చువల్‌గా ఎర్రర్ అంటే ఏంటంటే హ్యూమన్ మిస్టేక్. అంటే మనం తెలియకుండా ఏమైనా మిస్టేక్ చేస్తే దాన్ని ఎర్రర్ అంటారనమాట. ఇది డెవలపర్ ఎన్విరాన్మెంట్‌లో జరుగుతుంది. బగ్ ఆర్ డిఫెక్ట్ అంటే ఏంటంటే డీవియేషన్ ఫ్రమ్ ది ఎక్స్‌పెక్టెడ్ వన్ టు యాక్చువల్ వన్. అంటే మనం ఏదైతే రిజల్ట్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తామో దాని నుంచి డీవియేషన్ అవుతుందనమాట యాక్చువల్ రిజల్ట్ అనేది.
దీన్ని డిఫెక్ట్ అని గానీ, లేదంటే బగ్ అని గానీ అంటారు. లాస్ట్ వన్ వచ్చి ఇది టెస్టర్ ఎన్విరాన్మెంట్‌లో జరుగుతుందండి. లాస్ట్ వన్ వచ్చి ఫెయిల్యూర్. మనం ఏమైతే సాఫ్ట్‌వేర్ ప్రిపేర్ చేసామో, ఆ సాఫ్ట్‌వేర్ అనేది కస్టమర్ ఎన్విరాన్మెంట్‌లో, ఎండ్ యూజర్ ఎన్విరాన్మెంట్‌లో అనేది మనం యూజ్ చేసినప్పుడు మనకేమైతే మిస్టేక్స్ అనేవి కనిపించాయో, లేదంటే ఏమైతే అన్‌వాంటెడ్ రిజల్ట్ అనేది కనబడిందో దాన్ని ఫెయిల్యూర్ అంటారనమాట. ఇట్లా సాఫ్ట్‌వేర్‌లో టెర్మినాలజీ వేరు. బట్ ఇన్ బిట్వీన్ కొంచెం కొంచెం ఒకలానే ఉంటుంది. టెర్మినాలజీ వేరు. బట్ యాక్చువల్ డెఫినేషన్ వేరనమాట. ఇది సాఫ్ట్‌వేర్‌లో వచ్చే ఎర్రర్స్ గానీ, బగ్స్ గానీ, లేదంటే ఫెయిల్యూర్ గానీ ఇవన్నీ. నెక్స్ట్ వీడియోలో మనం వచ్చి సాఫ్ట్‌వేర్‌లో డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ ఉంటుంది కదా! అంటే సాఫ్ట్‌వేర్ ప్రిపేర్ చేసినప్పుడు ఒక లైఫ్ సైకిల్ అనేది ఉంటుంది. అంటే స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఏం జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుంది, మేము ఏం ప్రాసెస్ అనేది ప్రొసీడ్ అవ్వాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దామండి. అసలు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్‌లో ఎన్ని రకాలుంటాయి? వాటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ ఏంటి? అసలు సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ అనేది ఎన్ని రకాలున్నాయి? ఇవన్నీ గూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. దీంట్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే గనక నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా గానీ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ గైస్. బై బై అండ్ టేక్ కేర్.